మత హింసను బంగ్లాదేశ్ విధించాలి. బంగ్లాదేశ్ పై విధించాలి. బంగ్లాదేశ్ లో మైనార్టీలు ఉన్న హిందువులపై దాడులను దయచేసి అందరూ కొంచెం వెనక్కి తిరగండి సార్. ఇంకా బంగ్లాదేశ్ లో జరుగుతున్న మతోన్మతుల దాడులను బంగ్లాదేశ్ లో మతోన్మతుల దాడులను హిందువులను రక్షించాలి. బంగ్లాదేశ్ లోని హిందువులను బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలబడదాం. రక్షించాలి. హిందువులపై మారణ కాండలను చిన్మయానందగిరి స్వామి బ్రహ్మ విద్యా గురుకుల మఠం సత్రంపాల్లో ఉంటుంది. మన ఈ హిందూ మతం చాలా గొప్పది. దీన్ని ఉపేక్షించి మరి అందరూ కూడా దీని మీద చాటులు చేస్తున్నారు. కాబట్టి ఇది పొరపాటు. అన్ని మతాలకు అధిష్టానమైనటువంటిది హిందూ మతం. హిందూ మతాన్ని ఉపేక్షించిన వారికి మంచి జరగదు. కాబట్టి హిందూ మతం చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా హిందూ మతాన్ని మరి ఆరాధించాలి. అందులో ఉన్నటువంటి ధర్మాలతో నడుచుకోవాలి. హిందూ మతం చాలా గొప్పది. కాబట్టి మీరందరూ కూడా ఆ మత ద్వేషాలు పెట్టుకోకూడదు. కాబట్టి మరి ఈ విశ్వ హిందూ పరిషత్తు మొదలైనటువంటి మరి అనేకమైనటువంటి ఉన్నారు. అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసిన దానికి మరి మీరు వీళ్ళవైన తిరగబడి కొట్లాటలు అవి చేయకూడదు. కాబట్టి హిందూ మతం చాలా గొప్ప. 1,45,00,000 మంది హిందువులు అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం జరుగుతోంది. బెంగాల్ విభజనలో తూర్పు బెంగాల్ని బంగ్లాదేశ్గా విభజించారు. మన అఖండ భారతదేశం అనేక ముక్కలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. అందులో భాగంగా బంగ్లాదేశ్ అనేటటువంటి భాగం పాకిస్తాన్లో విడగొట్టివ్వడం కూడా ఒక కుట్ర. అయినప్పటికీ కూడా అక్కడ 1,45,00,000 మంది హిందువులు అనేక సంవత్సరాల నుంచి ప్రశాంతమైనటువంటి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ముస్లిం తీవ్రవాదులు మతోన్మాదంతో తీవ్రవాదంతో అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ హిందువుల మీద అకారణంగా వైషమ్యాన్ని పెంచుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. హిందువుల యొక్క ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు. హిందువుల్ని హత్య చేస్తున్నారు. హిందువులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ దేశంలో హిందువులకు భద్రత లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనాని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి నాయకురాల్ని బలవంతంగా దౌర్జన్యంతో ఉద్యమంతో దింపివేయడమే కాకుండా హిందువుల మీద అకారణమైనటువంటి ద్వేషాన్ని రగిల్చి హిందువులకి భద్రత లేకుండా కంటిమే కునుకు లేకుండా దేవాలయాల్లో ఆరాధనలు లేకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. మరి ప్రపంచ సమాజం తలదించుకునే విధంగా దేశంలో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసి ఉగ్రవాదులు రాజ్యం చేయడం అనేది ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితితో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదానికి దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాల యొక్క మద్దతు కూడా ఉంది. దీనంతని కూడా
మన హిందూ సోదరులు దయనీయంగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బంగ్లాదేశ్ మీద ఆంక్షలు విధించి హిందువులకు రక్షణ కల్పించాలి, హిందువుల ఆస్తులకు రక్షణ కల్పించాలి, హిందూ దేవాలయాల్ని రక్షించాలి. ఈ సభ్య సమాజం మానవుల మీద దాడులు చేయటం, మతపరంగా దాడులు చేయటం, మతపరంగా చంపడం అనేటటువంటి అత్యంత అమానుషమైనటువంటి ఈ దౌర్జన్య కాండని చేయాలి అని చెప్పేసి హిందూ సమాజం కోరుకుంటోంది. భారత ప్రభుత్వం సైనిక చర్యకి దిగితే ఒక్కరోజు కూడా పట్టదు బంగ్లాదేశ్ ఆట కట్టించడానికి. కానీ ప్రజాస్వామ్య హక్కుల్ని, మరి అంతర్జాతీయ ప్రమాణాలని, అంతర్జాతీయ విలువల్ని ఒక దేశం మీద సైనిక చర్య దాడి జరపకూడదనే దాంతో ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. ఈ ఒత్తిడిని పెంచాలి అంటే దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరి మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తక్షణం నిలుపుచేసే విధంగా అంతర్జాతీయ సమాజంలో మనం ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉంది. దేశీయంగా కూడా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి మనం కలెక్టరేట్ దాకా ర్యాలీ చేసి కలెక్టర్ గారికి హాజరుని సమర్పిద్దాం. ఆ తదనంతరం మనం అక్కడి నుంచి ఒక సమావేశాన్ని జరుపుకుని తదుపరి కార్యక్రమాన్ని రూపొందిద్దాం. దయచేసి అందరూ కూడా ర్యాలీలో పాల్గొవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్షక అధ్యక్షుడిగా ఉన్నాను. విశ్వ హిందూ పరిషత్తులో కార్యకర్తగా ఉన్నాను. హిందూ ధర్మం కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. అంతర్జాతీయంగా హిందూ ధర్మాన్ని నిలబెట్టడం, కాపాడడం, ఆదుకోవడం, హిందువుల పక్షాన నిలబడడం మన కనీస ధర్మం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ మరియు ఇతర సంఘాల యొక్క నాయకుల యొక్క ప్రబోధాలతో మేమందరం కూడా ర్యాలీలో పాల్గొని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై దాడులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీలో పాల్గొని వీరికి మద్దతు తెలుపుతూ అటువంటి హింసను ఆపి హిందువులకు మన హిందూ దేశంలో ఉన్నాం కాబట్టి మన హిందువుల తరపున మనం జాగృతం చేయబడి వారి యొక్క హింసను ఆపి వారిని తక్షణము విడుదల చేసి హిందువుల యొక్క రక్షణ కల్పించవలసిన చెప్పిన కోరుకుంటూ మన ఏలూరులో జరిగిన ఇంత భారీ ర్యాలీ జరిగినందుకు మన ఏలూరు తరపున మన భారీ ర్యాలీ తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రాహ్మణ ఐక్య కార్యాలయ సమితి కమిటీ మెంబర్ నేతి వెంకటరామయ్య, ఏలూరు. జై శ్రీరామ్. మనము చాలా శతాబ్దాల నుంచి హిందూ జాతి అణగదొక్కబడింది. కారణం ఏంటంటే ఐక్యత లేదు, కులాలతో కొట్టుకుంటున్నాము. ఎప్పుడైతే ఆ భావన పోయి మనంతా హిందువులని భావన వచ్చినప్పుడు మనం చాలా స్ట్రాంగ్ అవుతాము. ఇప్పుడు ఆ హిందూ జాగృతి స్టార్ట్ అయ్యింది. ఇది బాగా పెరుగుతూ ఉష్ణలాగా పెరిగితే ప్రపంచంలోనే మంది చాలా సంఘటిత పవర్ఫుల్ జాతి అవుతుంది. అంచేత
నా మనవి ఏంటంటే ఒక్కో కులంలో పుట్టాం కాదంటలా, దాన్ని ప్రాముఖ్యతగా తీసుకోకుండా మన హిందూ జాతిలో పుట్టామంటే ఐక్యత పెరుగుతుంది, దేశాన్ని రక్షించగలుగుతాం, మన సంస్కృతిని రక్షించగలుగుతాము. బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో 110 కోట్లు జనాభా ఇక్కడ మన హిందువులు ఉన్న భారతదేశంలో, అది సంఘటిత భావంతో ఒక పిలిపిస్తే కంగారు పడతారు ఇతర దేశస్తులు. అంచేత ఆ స్టేజ్లో మనం రావాలని నా ఆకాంక్ష. ఎన్నికల్లో కూడా ఎవరైతే మన సంస్కృతిని నిలబెడతారో ఆ క్యాండిడేట్స్ని ఆ పార్టీలని గెలిపించాలి. అప్పుడు హిందూ సంస్కృతి ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి గొడవలు కూడా ఉండకుండా ప్రశాంతంగా మనం జీవిస్తానికి దోహదపడుతుందని నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బంగ్లాదేశ్ పైన హిందువుల పైన జరిగే అరాచకాలకు, అలాగే మరి టెంపుల్కి సంబంధించి కృష్ణదాస్ గారు ఇస్కాన్ టెంపుల్ సంబంధించి ఎప్పుడు కూడా మరి హిందూ ధర్మాన్ని, కృష్ణ తత్వాన్ని ఎప్పుడూ బోధించే ఆయన్ని అరెస్టును మేము ఖండిస్తూ పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని, అలాగే వాళ్ళ హక్కుల్ని, పరమతాలను కూడా వాళ్ళ నమ్మకాన్ని మరి ఒప్పించి భావించి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే ఓల్డ్ బస్టాండ్ నుంచి కూడా పాదయాత్ర ద్వారా ఈ రోజున కలెక్టరేట్ వరకు కూడా వచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సనాతన ధర్మం కాపాడటమే ప్రతి ఒక్కళ్ళ ధర్మం. అది హిందువా, ముస్లిమా, క్రీస్తువా అని కాదు. సనాతన ధర్మం అంటే ప్రపంచంలో మానవాళికి మొత్తానికి కూడా అది అందరికీ కూడా సమానమైనది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద ఉంది. హిందూ సనాతన ధర్మం అంటేనే ఎవరి హక్కులు, ఎవరి నమ్మకాన్ని, వాళ్ళ సంస్కృతుల్ని కాపాడేది. కాబట్టి ప్రతి ఒక్కరికి హక్కులు, సంస్కృతం, నమ్మకం అనేది ఆ యొక్క మనిషి యొక్క తత్వంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎదుటి వాళ్ళ భావాలని, అలాగే నమ్మకాన్ని, అలాగే సనాతన ధర్మాన్ని కూడా కాపాడే దిశగా ప్రపంచంలోని ప్రతి మానవాళి కూడా ముందుకెళ్లాలని, దానికి నిరసనగానే బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను మేము సైతం అండగా ఉన్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నిరసన, అలాగే పాదయాత్రలు కూడా అందరూ మహిళలు, అలాగే పార్టీలకు అతీతంగా ధర్మాన్ని కాపాడే వాళ్ళందరూ కూడా ఈ రోజున రావటం జరిగింది. కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. జై సనాతన ధర్మం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram Bentex accessories, handbags, fancy watches, gift articles by up to 30% offer. Chandana Brothers Shopping Mall, Eluru.